మూవీ నుంచి మాత్రం ఒక మంచి మెసేజ్ మనకొస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు డబ్బు సంపాదించాలంటే చదువు ఉన్నా, లేకపోయినా పర్లేదు. నీ తెలివి ఎంతవరకు నువ్వు ఉపయోగిస్తున్నావు అనేది ముఖ్యమనైతే ఈ మూవీ నుంచి ఒక మంచి మెసేజొస్తుంది. ఈ 'జీడెన్' ఈ మూవీ గురించి సెపరేట్‌గా చెప్పనవసరం లేదు. అప్పట్లో ఎడిషన్ ఆఫ్ ఇండియాగా పిలువబడిన గోపాలస్వామి, దొరైస్వామి నాయుడు గారి బయోపిక్‌గా ఈ మూవీ మన ముందుకొచ్చింది. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే అప్పట్లో 'జీడీ నాయుడు' గారు అన్ని ఆస్తులు, అంతస్తులు ఎలా సంపాదించాడు, చదువు లేకపోయినా అన్ని పరిశ్రమలు ఎలా స్థాపించాడు, దొరతనంగా సంపాదించాడా? దొంగతనంగా సంపాదించాడా? ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది? తన జీవిత చరిత్ర ఏంటి అనేదే మూవీ యొక్క స్టోరీ. 'జీడీ నాయుడు' గారి జీవిత చరిత్రను ఉన్నదున్నట్లు మాత్రం తీయలేదు. కొన్ని కొన్ని చోట్లయితే కొన్ని చేంజెస్ చేసి అయితే మూవీ మన ముందుకు తీసుకొచ్చారు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం మాధవన్ గురించి మాట్లాడుకోవాలి. తను మాత్రము 'జీడీ నాయుడు' గారి పాత్రలో మాత్రం జీవించేసాడు. ఒకానొక సందర్భంలో తినే 'జీడీ నాయుడు' కదా! అనే ఫీల్ అయితే మనకొస్తుంది. ఆ లెవెల్‌లో తన పెర్ఫార్మన్స్ అయితే ఇరగదీశాడని చెప్పాలి. ఇక 'ఒక మాటలో' మూవీ గురించి చెప్పాలంటే మాత్రం మూవీ మాత్రం చాలా అనిపించింది. పీక్స్‌లో ఉంది మూవీ మాత్రము. ఒక చిన్న థాట్ వల్ల తను ఎలాంటి సామ్రాజ్యం నిర్మించాడు అనేది మాత్రం మనకి ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. జీవిత చరిత్రను ఎలా చూయిస్తే బాగుంటుందో ఆ లెవెల్‌లో మనకు చూయించారు. దీనివల్ల చాలా మంది ఇన్‌స్పైర్ అవుతారు మూవీ చూస్తే మాత్రము. మన మూవీ స్టార్ట్ అయినాక ఒక 20 మినిట్స్ నుంచే చాలా ఎంగేజింగ్ అనిపించింది. ఇంటర్వెల్‌లో ఒక బ్యాంగ్ ఉంది. అది మాత్రం మైండ్ బ్లోయింగ్. ఇక ఎండింగ్ మాత్రం ఎమోషనల్‌గా చాలా వర్కౌట్ అవుతుంది. చాలా డీసెంట్‌గా అనిపించింది. మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 1893లో పుట్టి 1974 వరకు తన జీవితం మొత్తాన్ని ఒక 2 గంటలన్నరలో ఈ మూవీలో క్లియర్ కట్‌గా చూయించారు. మీకు ఖచ్చితంగా మూవీ చూడాలనుకుంటే మాత్రం వెళ్లి చూడండి. ఒక మంచి మూవీ, ఒక డీసెంట్ మూవీ, ఒక క్లాసిక్ మూవీ, ఒక ఎమోషనల్ మూవీ, ఒక ఫ్యామిలీ మూవీ. నీ లైఫ్‌లో నువ్వు ఏది సాధించాలనుకున్నా, నీ మనసుకు నచ్చింది, నీ మైండ్‌లో అనిపించిందే చెయ్యి. నీ పక్కనున్న వాళ్ళని మాత్రం అస్సలు పట్టించుకోకు. అండ్ మనము ఎదుగుతుంటే మన పక్క వాళ్ళు ఎంత ఈర్ష్య చూయిస్తారనేది కూడా ఈ మూవీలో చాలా అర్థమవుతుంది. లైఫ్ స్టైల్‌గా ఒక మెసేజ్ ఓరియెంటెడ్‌గా అండ్ ఒక బయోపిక్‌గా వచ్చిన మూవీ ఇది. ఇందులో సాంగ్స్ కావాలి, ఫైట్స్ కావాలి, రొమాన్స్ కావాలి ఇలాంటియి ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం మీరు ఈ మూవీకి వెళ్ళకండి. ఒక మంచి మూవీని చూద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. ఖచ్చితంగా నువ్వు ఇన్‌స్పైర్ అవుతావు. మన మాధవన్ గారి నుంచి వచ్చిన ఒక మరో మంచి మూవీ. తన నుంచి వచ్చిన ఆల్‌మోస్ట్ అన్ని మూవీస్ సొసైటీకి సంబంధించిన మూవీసే ఉన్నాయి. ఈ మూవీ కూడా సొసైటీకి సంబంధించిన మూవీయే. మన మాధవన్ గారి నుంచి వచ్చిన 'జీడీఎన్' మూవీ యొక్క రివ్యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.